హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారండి, సహజంగానే మాకు కామ వాంఛలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి, రతి పట్ల ఇష్టం కానీ ఆసక్తి కానీ ఉండడం లేదు, దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. వాస్తవానికి వయస్సు పెరిగినా కొద్ది కానివ్వండి, లేదా మ్యారేజ్ అయినా కొన్ని సంవత్సరాలు కావండి, సహజంగానే చాలా మందిలో ఈ కామ వాంఛలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీలలో అధికంగా ఉంటుంది. సో ఇలాంటి వారు తిరిగి మళ్ళీ కామ వాంఛల్ని పెంచుకోవడం, అంటే రతి పట్ల ఆసక్తిని, ఇంట్రెస్ట్ని, చేయాలన్న కోరికల్ని పెంచుకోవడం కొరకు ఒక అద్భుతమైన చిట్కా ఉందండి. ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా 3 నెలల పాటు వాడినట్లయితే మళ్ళీ మీ కామ వాంఛలు అనేవి తిరిగి మళ్ళీ పెరగడం అనేది జరుగుతుంటుంది. దీనికి కావాల్సిన చాలా సింపుల్ అండి. ఒకటి వచ్చేసి అశ్వగంధ. చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఇది చెప్పేటి అన్ని క్లియర్గా రాసుకోవాలి. సో అశ్వగంధ, అదేవిధంగా దీంతో పాటుగా తానికాయ చూర్ణం కూడా మనకు అవైలబుల్గా ఉందండి, మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. అదే దీంతో పాటుగా శిలాజిత్తు. ఈ శిలాజిత్తు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ మూడింటిని, పాత బెల్లం, ఈ 4 సమభాగాలుగా కలుపుకోవాలి. ఓకేనా? అశ్వగంధ, తానికాయ, అదేవిధంగా పాత బెల్లము, శిలాజిత్తు, ఈ 4 సమభాగాలుగా కలుపుకొని పొడి కానీ ముద్దలాగా కానీ చేసుకోండి. దీన్ని ఏం చేయాలి అంటే ఈ పాత బెల్లంలో వేసి బాగా దంచండి. లేదంటే బాగా దంచిన తర్వాత ఏమైతుంది, ముద్దలాగా అవుతుంటుంది. ఇలా ముద్దలాగా కాకపోతే దానిలో కొద్దిగా తేనె కలుపుకుంటూ ముద్ద చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక ముద్దలాగా దీన్ని తయారు చేసుకొని కొద్దిగా తీసుకొని ఉండల్లాగా చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇవి ఆయుర్వేదిక్ మాత్రల్లాగా పనిచేస్తాయి. ఈ మాత్రలను ఉదయం 1 రాత్రి 1, ఎంత అంటే సేమ్ మనకు కుక్కుడుకాయ గింజ ఉంటుంది చూసారా, లోపల గింజ, ఆ మాత్ర సైజులో చేసుకోవాలి. ఇలా చేసుకొని ప్రతిరోజు ఉదయం 1 రాత్రి 1 అన్నం తిన్నాక వేసుకుంటూ ఉంటే ఇది మీ కోరికల్ని, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ని పెంచడానికి, స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ని ఇంప్రూవ్ చేయడం కొరకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు కూడా రావు. అంతేకాకుండా ఇవి పటుత్వాన్ని పెంచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక అవి అంటే కాకుండా 3 months దాకా కూడా ఎక్స్పైర్ కాదు మీరు తయారు చేసుకున్నది కూడా. ఓకేనా? 6 months to 1 year దాకా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. జాగ్రత్తగా సీసాల భద్రపరచుకొని గాలి చొరవకుండా సరిపోతుంది. ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ కామ వాంఛలు అంటే క్రమక్రమంగా పెరగడమే కాకుండా పటుత్వం, వాంఛలు పెరిగితే సరిపోవండి, దాన్ని తృప్తిపరచుకోవడానికి కావాల్సినటువంటి పటుత్వం కూడా అవసరమే. కాబట్టి దానికి కూడా ఇది సహకరిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల మీకు 2 విధాలుగా, అటు కామ వాంఛలు పెరగడము, వాటిని సహకారం చేసుకోవడానికి కావాల్సిన శక్తి 2 కూడా పొందడం అనేది జరుగుతుంటుంది. సో ఈ చిట్కా గురించి ఇంత ముందు కూడా నేను కొంతమందికి చెప్పాను, వాళ్ళు వాడుకొని కూడా చాలా బాగానే ఉంది సార్, నాకు రిజల్ట్ అనేది కనబడుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకొని మాకు చెప్పడం అనేది జరిగింది. అందుకని మళ్ళీ ఈ చిట్కాను మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం లేకపోయినా బట్ నాకు మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.